హాయ్ హలో నమస్తే. నేను మీ రామ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ టుగెదర్ వి రైస్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అలాగే జనసేన ఆవిర్భవించి 13 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నందుకు జన సైనికులందరికీ సెల్యూట్. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ చాలా పెద్ద విజయం అందుకున్నందుకు ప్రతి ఒక్కరికి నా ఆనందాన్ని షేర్ చేస్తున్నాను, జన సైనికులందరికీ ముఖ్యంగా. సో విషయానికి వస్తే, జనసేన ఇది ఒక బ్రాండ్. జనసేన ప్రారంభమయ్యి 13 సంవత్సరాలు కంప్లీట్ అయింది, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఒకటవ రోజు, జనసేన మొదలైన మొదటి రోజు నుంచి పడ్డ మన కష్టాలు, జన సైనికులందరూ తీసుకున్న నిర్ణయాలు, జనసేన అధినేతతో పాటు జన సైనికులందరూ వేసిన అడుగులు ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఒక్కసారి. సో మొదటి రోజు మనం మన గ్రామాల్లో, మనందరం పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళమే. ఏదో ఈరోజు జాబుల పరంగా ఏదో సిటీలో ఉంటున్నాం, కానీ ప్రతి ఒక్కరం కూడా ఒక రైతు బిడ్డ, చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంటుంది. సో కమింగ్ టు ద పాయింట్, మొదటి రోజు మనం ఫేస్ చేసిన విషయాలు తలుచుకుంటే అది ఒక ఫియర్, ఒక భయంతో కూడుకున్నటువంటి ప్రయాణం మనందరిది. ఏంటి, పవన్ కళ్యాణ్ ముఖానికి రంగులు వేసుకుంటాడు, వచ్చిరాన స్టెప్పులు వేస్తాడు, పార్టీ పెట్టాడా? పేరు జనసేన. వాళ్ళ అన్నయ్య పెట్టాడు పార్టీ, మూసేసాడు. ఇప్పుడు మీ తమ్ముడా? వాళ్ళకి మీరు వత్తాసా? ఇంకొకసారి మన గ్రామాల్లో, మన రోడ్ల మీద ఆ జనసేనకి సంబంధించిన జెండా కానివ్వండి, జనసేనకి సంబంధించిన కండువ కానివ్వండి వేసుకుని మీరు రోడ్ల మీద తిరిగితే మాత్రం మీకు గవర్నమెంట్ నుంచి రావాల్సిన ముడుపులు అంటే ఇవే పథకాలు, ఉచిత బీమాలు, ఇవన్నీ మీకు రాకుండా చేస్తాం, మేము కట్ చేస్తాం. అప్పట్లో ఉన్న రాజకీయ పార్టీ, అంటే అప్పట్లో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు, ఇవన్నీ మనం ఫేస్ చేసుకున్నాం మన ఇంట్లోనే. ఫస్ట్ మన ఇళ్లలోనే, మా ఇంట్లో కూడా. జనసేన ఏంటి, కొత్త పార్టీయా? దేనికి? మీరందరూ ఏం చేస్తారు? ఆయన కూడా ఉండి రేపొద్దున ఆయన బయటికి వెళ్ళిపోతే మీ పరిస్థితి ఏంటి? ఇటు వైఎస్ఆర్సీపీ నుంచి కానివ్వండి, అటు తెలుగుదేశం నుంచి కానివ్వండి, మీకు ఆధార్ కార్డు కట్ చేసేస్తారు, మీకు కరెంట్ కట్ చేసేస్తారు, మీకు వాటర్ కట్ చేసేస్తారు. మీరు ఇల్లు కట్టుకుందాం అనుకుంటే మీకు లోన్లు రావు, ఇల్లు కట్టుకోవడానికి ఎలా స్థలాలు రావు. ఇవన్నీ కూడా మనం ఫేస్ చేసుకుంటూ మన రాష్ట్రాన్ని మారుస్తాడు పవన్ కళ్యాణ్ మీద మాకు ఆ నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ అంటే ఒక యాక్టర్ కాదు, పవన్ కళ్యాణ్ అంటే ఒక సామాన్య ప్రజల యొక్క ఆకలి బాధ ఏంటో తెలిసిన ఒక నాణ్యమైన వ్యక్తి అని ఎందుకు అంటున్నానంటే, నాణ్యమైన వ్యక్తులు సొసైటీలో ఎక్కడా లేరు. అందరూ కూడా కమర్షియల్ అయిపోయారు. సో ఎదుటివాడి ఆకలి బాధని ఆయన ఓన్ చేసుకునే మనిషి అనేది మనకు తెలుసు కాబట్టి మనం అడుగులు వేసాం. అప్పటి నుంచి మనం పోరాటాలు కానివ్వండి, మన సపోర్ట్ కానివ్వండి, నిజంగా అవి చెప్పుకోవాలంటే మాటలు సరిపోవు. సో ఓకే, కమింగ్ టు ద పాయింట్, మనం ఇప్పుడు ఏంటంటే, కొంతమంది జన సైనికులు ఈ 2026లో కొంచెం అసంతృప్తికి గురయ్యారు అనేది వాస్తవం. సో ఆ అసంతృప్తికి గురవడానికి గల కారణాలు ఏంటి అనేది జనసేన పార్టీ కాదండి. అసంతృప్తికి గురవడానికి కారణాలు జనసేన చుట్టూరు ఉన్న ఎక్స్ పార్టీస్, వాళ్ళ అధినేతల ద్వారా సలహాలు తీసుకుని, వాళ్ళ అధినేతల సలహాలని మన మీద చిమ్ముతున్నారు. మళ్ళీ విషం కక్కడం అంటారు దీన్ని. ఏంటంటే, ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు పోరాడుతున్నావు, నీకు అసలు ఏం దక్కింది? ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు కష్టపడుతున్నావు, నీకేమన్నా గుర్తింపు వచ్చిందా? ఇవి వాళ్ళు మన మీద వేసే బురద. సో దయచేసి ఆ డైనమోలో పడిపోవద్దు. ఎందుకు అంటారేమో, మొదటి రోజు మనల్ని సందుల్లో లేదా రోడ్ల మీద లేదా గ్రామాల్లోనో లేదా మండలాల్లోనో జిల్లాల్లోనో ఈ జెండాలు వేసుకుని తిరగొద్దు అని అదే మనుషులు, అదే నోర్లు ఈరోజు జనసేన జెండా కోసం, జనసేన కండువా కోసం
వెంబర్లాడుతున్నారు. వాస్తవం. ఒకప్పుడు గ్రామ రాజకీయాలు కూడా శాసించలేదు మీ జనసేన పార్టీ అన్న అదే గ్రామాల్లో మన జనసేన జెండా, మన జనసేన ఫోటో వెనకాల లేకపోతే మనకు మనుగడ లేదు అని గ్రామ స్థాయి రాజకీయాల నుంచి రాష్ట్ర స్థాయి రాజకీయాల వరకు ఎదిగిన పార్టీ మన జనసేన. ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఇంకా వాళ్ళ అధినేతలు కావచ్చు, ఎవరైనా కూడా జనసేన అనేది ఒక పార్టీ, ఆ పిల్లబచ్చా పార్టీ అది అన్న అదే నోర్లు, అదే మనుషులు ఈరోజు గుండెల్లో గుబులు మొదలైంది. ఎందుకు గుబులు మొదలైందంటే జనసేన ఎటు అడిగేస్తే, జనసేన ఏ పార్టీకి మొగ్గు చూపితే వాళ్ళు అధికారంలోకి వస్తారు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన ఒక సాధారణ విషయం. జనసేన అధినేత ఎటు చూస్తే అటు డెవలప్మెంట్, జనసేన అధినేత ఎటు మాట్లాడితే అటు గుర్తింపు అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకున్నారు ఈ 13 సంవత్సరాల్లో. ఉదాహరణకి 2019 ఎన్నికల్లో మనం నాకౌట్ 21 100% స్ట్రైక్ రేట్ అనేది ఇప్పటి వరకు ఎక్కడ లేనటువంటి ఒక రికార్డ్. అది ఏదో పువ్వుల దారిలో నడిస్తే వచ్చిన విజయం కాదు, అది ముళ్ళ దారులు. మన అధినేత చెప్పినట్టు చీకటి దారుల్లో మనం నడిచి సంపాదించుకున్నటువంటి ఒక విజయం అది. సో ఇప్పుడు నగరి ఎక్స్ఎమ్మెల్యే రోజా కావచ్చు, ఇంకా వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేస్, ఎంపీస్, ఈ పేరుని నాని అవ్వచ్చు, వాళ్ళు అవ్వచ్చు, వీళ్ళు అవ్వచ్చు, ఇంకా పేర్లు ఎందుకులేండి, ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏదో ఒక ప్రతిరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి జనసేన గురించి కంపల్సరీగా ఏదో ఒక 2 మాటలు మాట్లాడాలి, ఏదో ఒక రకంగా ఆయన మీద బురద జల్లడానికి ప్రయత్నించాలి అనే ఒక ప్రయత్నం తప్ప అందులో వాస్తవాలు ఏమీ లేవు. అది అందరికీ తెలిసిన విషయం. వాళ్ళకు కూడా తెలిసి మాట్లాడే వాళ్ళకి మనశ్శాంతిగా మాట్లాడి ప్రశాంతంగా మాట్లాడే మాటలు కాదు అవి. వాళ్ళ అధినేత ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ వీళ్ళు జస్ట్ వాళ్ళు అప్లై చేస్తున్నారు, కాపీ పేస్ట్ అంతే. సో దేనికోసం అంటే ముడుపుల కోసం, లేదా నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ వాళ్ళకి సీట్లు ఇవ్వాలి కదండి. సో దానికోసం తప్ప ఇంకోటి మరొకటి కాదు. ఇంకొకటి ఏంటంటే మనం చెప్పుకోవాల్సిన మెయిన్ విషయం ఏంటంటే మన రాష్ట్రం ఏ రకంగా తయారైపోయిందంటే ప్రతి పార్టీకి ఒక ఛానల్, 1 2 3 ఛానల్స్ పెట్టుకోవడం, వాటిలో వాళ్ళ భజనలు వాళ్ళు చేసుకోవడం. జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్లో కూర్చుని ప్రెస్ మీట్లు, ఇప్పుడు నేను మాట్లాడుతున్నట్టుగా ఏదో ఒక ప్రెస్ మీట్ ఒకటి పెట్టి 10 మైకులు పెట్టి మాట్లాడి అది పబ్లిష్ చేయడం, జాగిలు పెట్టి లేపుకోవడం వాళ్ళే. వాళ్ళ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా అశ్లీలంగా, చాలా దరిద్రంగా వాళ్ళ బిహేవియర్ ఉన్నా కూడా అది ఏఐ వీడియోస్, మా వాళ్ళు కాదు అని వాళ్ళని జాకీలు పెట్టి లేపుకోవడం. అలాగే టీడీపీ సైడు వీళ్ళ ఎంపీలని, ఎమ్మెల్యేలని వీళ్ళు జాకీలు పెట్టి లేపుకోవడం. సో ఇవన్నీ మన దౌర్భాగ్యం ఏంటంటే పొద్దున్న లెగిసిన కానీ టీవీ ఛానల్ పెడితే వాళ్ళ ఎంపీలు వాళ్ళని, వీళ్ళ ఎంపీలు వీళ్ళని. అసలు మన డైనమాలో పడిపోతున్నాం. ఎవడు చెప్పేది నిజం, ఎవడు చెప్పేది అబద్ధం. ఎంత దారుణంగా తయారైపోయిందంటే ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఆదివారం అయితే ఈ ఛానల్ చెప్పేవాడేమో సోమవారం అంటాడు, ఆ ఛానల్ చెప్పేవాడేమో మంగళవారం అంటాడు. కానీ ఈరోజు ఆదివారం. ఏం నమ్మాలని తెలియట్లే. ఎగ్జాంపుల్కి చెప్తున్నా. సో అంత దరిద్రంగా తయారైపోయిన రాజకీయ ఈ దుస్థితిలో నిజమైన నాయకుడు అన్యాయాలకి, అక్రమాలకి అతి దూరంగా, ప్రజలకి నిజాలకి అతి దగ్గరగా ఉండే ఏకైక నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధినేత అని చెప్పుకోవడంలో మనం గర్వపడాలి. రాష్ట్ర రాజకీయాలే కాదు, దేశ రాజకీయాలు కూడా ప్రభావితం చేయగలిగే కెపాసిటీ ఉన్న ఏకైక లీడర్ మన జనసేన అధిపతి మన పవన్ కళ్యాణ్ గారు. మన జనసేన అధిపతి వెనకాల ఉండే మన జన సైనికులు అందరం కూడా ఒకే మాట మీద, ఒకే బాట మీద ఇంకా ముందు మరెన్నో ఘన విజయాలు మనం సాధించాలి. ఎందుకంటే మన చుట్టూ ఉండే జనం, మన చుట్టూ ఉండే ఎక్స్పర్టీస్ మెంబర్స్, కార్యకర్తలు అవ్వచ్చు, వాళ్ళపై వాళ్ళు అవ్వచ్చు, ఎమ్మెల్యే ఎంపీల వరకు కూడా మన మీద కొంచెం హిప్నటిజం చేయడానికి ట్రై చేస్తున్నారు, వశపరచుకోవడానికి ట్రై చేస్తున్నారు మన జన సైనికులు. కొంతమంది వాళ్ళ అవసరాలు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవసరం ఉంటుందండి. ప్రతి ఒక్కరికి కూడా మనిషి అన్నాక ఏదో ఒక అవసరం ఉంటుంది. సో అవసరాలని
మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక చిన్న రైతు, ఆయనకి ఒక 20,000 రూపాయలు 30,000 రూపాయలు ఉంటే ఆ సంవత్సరంలో ఒక పంట వేసుకుని ఒక 5,000 6,000 రూపాయలు లాభం మిగిల్చుకోవచ్చు అనే ఆశతో ఉండే వాళ్ళకి వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని లోపరుచుకుని మీకు కావాల్సింది మేము ఇస్తాం, మీకు కావాల్సింది మేము చేస్తాం, మీరు వ్యవసాయం చేసుకోవచ్చు, మీకు ఆ లాభాలు తీసుకోవచ్చు అని ఒక చిన్న చిన్న తాయిలాలు అంటాం. మన చిన్నప్పుడు చూడండి, మన ఇంటి పక్కన ఆంటీలు లేదా మన పక్కన మామయ్యలు వాళ్ళందరూ కూడా కొట్లోకి వెళ్ళి ఏదో తీసుకురా నీకు రూపాయి ఇస్తాను కొనుక్కోవడానికి అంటే మనం మన పనులన్నీ మానుకొని ఆ చదువుకునే పుస్తకాలు పక్కన పడేసి ఆ సైకిల్ తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఆ పంచదార వాళ్ళకి కావాల్సిన కిరాణా షాపులో కావాల్సిన సరుకులన్నీ ఇచ్చేస్తే మనకి రూపాయి ఇచ్చేవారు, మనం ఆనందపడేవాళ్ళం. సో ఆ రూపాయి కోసం మనం మన టైంని స్పెండ్ చేసి వాళ్ళ కోసం మనం పని చేసేవాళ్ళం. సో ఆ రూపాయి ఇచ్చిన తర్వాత వాడెవడో మనం ఎవడం. ఇప్పుడు కూడా వాళ్ళు చేసే పని అదే. దయచేసి ఇవన్నీ నమ్మొద్దు. చైనా సైనికులందరికీ బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. వాళ్ళ న్యాయంగా మళ్ళీ ఇక్కడ బ్రైట్ ఫ్యూచర్ అంటే ఏదో వాళ్ళు వీళ్ళగా కొల్లగొట్టి అక్కడున్న ఖనిజాలు అక్కడున్న డబ్బు అంతా తెచ్చి మనకి పనిచేస్తాడు మన చిన్న సేనాధిపతి అని చెప్పట్లేదు. మన రాష్ట్రానికి, మన డిస్ట్రిక్ట్కి, మన మండలానికి, మన గ్రామానికి, మన వార్డుకి కావలసిన కనీస వసతులు, కొంచెం అభివృద్ధి, ప్రజలకి కావలసిన మినిమం రిక్వైర్మెంట్స్ గవర్నమెంట్ నుంచి ఏమేమి చేయగలడో ప్రతిదీ చేయడానికి ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి క్షణం పవన్ కళ్యాణ్ గారు పోరాడుతూనే ఉన్నారు, పోరాడుతూనే ఉంటారు. సో ఇక్కడ ఇంకో పాయింట్, వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కడు కూడా రాజకీయాల్లోకి వచ్చేది సింహాసనం కోసం. ఈ సింహాసనంలో కూర్చోవాలి, ఆ సింహాసనంకు ఉన్నటువంటి భోగాలు మనం అనుభవించాలి. ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు సీఎం సీట్ కోసం అవ్వచ్చు, ఎమ్మెల్యే సీట్ కోసం అవ్వచ్చు, ఎంపీ సీట్ కోసం అవ్వచ్చు, సీట్ల కోసం వచ్చే వాళ్ళని చూసాం, కానీ ప్రజల కోసం వచ్చే వాళ్ళని ఎక్కడ చూసామండి? వైఎస్ఆర్సీపీ వాళ్ళందరికీ జన సైనికులందరూ అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, మీ పవన్ కళ్యాణ్ ఏదో పార్టీకి ఊడిగం చేస్తున్నాడు, మీ పవన్ కళ్యాణ్ వాళ్ళని సీఎంలు చేస్తున్నాడు, వీళ్ళని సీఎంలు చేస్తున్నాడు, మీ పవన్ కళ్యాణ్ దమ్ముంటే, ధైర్యం ఉంటే సింగిల్గా గెలవమను. మీలాగా దమ్ములు చూపించడానికో, మీలాగా దర్జాగా కుర్చీలో కూర్చోవడానికో వచ్చిన నాయకుడు కాదు పవన్ కళ్యాణ్. ఆయనకి నడి రోడ్డు మీద కూర్చున్న, సింహాసనం మీద కూర్చున్న ఒకటే. ఆయనకు కావాల్సింది పేద ప్రజలకు కావాల్సిన కనీసపు వసతులు అందించడం. మీ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి లాగా నేను సీఎం పదవిలోనే కూర్చుంటేనే నేను అసెంబ్లీకి వెళ్తాను, అపోజిషన్ పార్టీ అర్హత నాకు ఇస్తేనే నేను అసెంబ్లీలో అడుగు పెడతాను అంటే మీకోసం ఇప్పుడు కూడా మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లు వేసిన వాళ్ళందరూ ప్రజల పరిస్థితి ఒక్కసారి ఆలోచించి వాళ్ళకి కావాల్సిన కనీసపు వసతుల గురించి, కనీసపు రిక్వైర్మెంట్స్ గురించి మీరు అసెంబ్లీలోకి వెళ్ళి మీ వాయిస్, అంటే వాళ్ళందరి వాయిస్ మీ వాయిస్గా మీరు జనరేట్ చేసే పోస్టింగ్లో ఉండి ప్యాలెస్లో కూర్చుని మీరు ప్రెస్ మీట్లు పెట్టే మీ 11 మంది ఎమ్మెల్యేలు రేయింబౌళ్ళు ప్రజల కోసం కష్టపడే ప్రజానాయకుడి మీద కామెంట్స్ చేయడం చాలా హాస్యాస్పదం. మీలాగా పదవుల గురించో, ఆ పదవుల ద్వారా వచ్చే భోగాల గురించో అవి అనుభవించడానికో పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలోకి వెళ్ళలేదు, వెళ్ళరు కూడా. టీడీపీకి సపోర్ట్ చేసి ఏం ఎమ్మెల్యే లాగా మిగిలిపోయాడు, ఏం సీఎం అవ్వట్లేదు అంటే ఆయనకి కావాల్సింది పదవులు కాదు, ఆయనకి కావాల్సింది రాష్ట్ర అభివృద్ధి, తర్వాత దేశాభివృద్ధి. ఈ చిన్న లాజిక్ని మీరు మిస్ అవుతున్నారు. సో దయచేసి జన సైనికులందరూ కూడా ఆలోచించాల్సిన విషయం, పవన్ కళ్యాణ్ గారు ఏ స్టాండ్ తీసుకోవట్లేదు, పవన్ కళ్యాణ్ గారు ఏ వెనకంజ వేస్తున్నారు. తప్పు, వెనకంజ వేయట్లేదు, ఆయన బాటలో ఆయన వెళ్తున్నారు. ఆయనకు కావాల్సినవి పదవులు కాదు, ఆయనకు కావాల్సినవి ముడుపులు కాదు, ఆయనకు కావాల్సినవి ఇంకేదో కాదు. ఆయనకి కావాల్సింది ఒకటే, మన రాష్ట్ర అభివృద్ధి, మన ప్రజల యోగక్షేమాలు. దానికోసం ఆయన ఎంతైనా తగ్గించుకోవడానికి, తనను తాను తగ్గించుకోవడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. సో ఈ విషయాలన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని జన సైనికులందరం కూడా
ఇంతకుముందు పోరాడిన దానికంటే, ఇంతకుముందు సపోర్ట్ చేసిన దానికంటే ఇంకా కొంచెం రెట్టింపు సపోర్టు, రెట్టింపు ఉత్సాహంతో మనం జన సైనికులందరం కలిసి పవన్ కళ్యాణ్ గారి బాటలో ఆయన వెనుక మనం నడవాలి అని ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చూస్తున్నాను గత 2-3 నెలలుగా మన సైనికులు కొంతమంది బయటికి వెళ్ళడం. సో బయటికి వెళ్ళిన తర్వాత ఓకే, వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ అయ్యి ఉండొచ్చు, వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే వేరే పార్టీల ప్రోద్బలం అయ్యి ఉండొచ్చు, కొన్ని ముడుపులు అందుండొచ్చు, రీజన్ వాట్ ఎవర్ ఇట్ మే బీ. రీజన్ ఏదైనా కూడా వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ మన జనసేనాధిపతి గురించి కొంచెం తప్పుగా మాట్లాడడం అనేది కొంచెం బాధాకరం. సో అలాంటి వాళ్ళు మనకి మన పార్టీలో ఉన్నా కూడా అవసరం లేదు. అలాంటి వాళ్ళు కొంచెం బయటకు వెళ్ళిపోవడమే మంచిది. బట్ ఎస్, జెన్యున్గా మన గ్రామం, మన ప్రజలు, మన పేద ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి అనే బాధ్యతతో ఉండే ప్రతి జన సైనికుడు కూడా పార్టీకి ఎంతో ముఖ్యం. సో అందుకని ఇంతకుముందు మనం పనిచేసిన ఉత్సాహం కంటే ఎక్కువ ఉత్సాహంతో, అంటే మరింత ఉత్సాహంతో మనం మన అధిపతికి, మన పవన్ కళ్యాణ్ గారికి మనం సపోర్ట్ ఇవ్వాలి. ఆయన వెనక ఆయన అడుగుజాడల్లో మనం నడవాలి. కాబట్టి సో మీరు మరింత యువతని జనసేన సభ్యత్వం ద్వారా మన పార్టీలో జాయిన్ చేసి మన సిద్ధాంతాలందరినీ అన్నిటిని కూడా వాళ్ళకి కొంచెం అవగాహన వచ్చేలాగా, కొంచెం అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో యాజ్ వెల్ లాంగ్ టర్మ్ కాబట్టి చిన్న చిన్న ఆశలు ఏమన్నా కూడా కొంచెం కంట్రోల్ చేసుకొని పార్టీ ముందు అభివృద్ధి చెందితే, పార్టీ జాతీయ స్థాయిలో నిలబడిన తర్వాత ఆబ్వియస్లీ మనకి ప్రజలందరికీ కావాల్సినటువంటి పథకాలు కావచ్చు, ప్రజలందరికీ కావాల్సినటువంటి అవసరాలు కావచ్చు, లేదా మన గ్రామాల అభివృద్ధి, పట్టణాల అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి, ఇదంతా కూడా ఆటోమేటిక్గా జరుగుతుంది. సో ప్రతిదానికి కూడా మనం వేచి చూద్దాం. సో అందరిలాగా మనం ఆవేశపడొద్దు. సో కొంచెం వెయిట్ చేసి ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తారని నమ్ముతూ, జై హింద్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.